మా పార్టీకి అభివృద్ధి ఆకాంక్ష, మాకు రాజ్యాధికారం ఆకాంక్ష కాదు. తీసుకొస్తామని తెలంగాణ చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. అభివృద్ధి చేస్తామని చెప్పినాము, అభివృద్ధి చేసి చూపించినాం. ఇలా మీ అదృష్టం, ఇలా కేంద్రంలో అధికారం ఉన్నారు, మహారాష్ట్రలో అధికారం ఉన్నారు. ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు గెలిచినారు, 2 మంత్రులు అయినరు. కాబట్టి తీసుకురండి, తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. నేను ఈ ఛాలెంజ్గా అనడం లేదు, ప్రయత్నం చేయండి. మేము తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు అన్నాడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. తెచ్చి చూపించినాం. ఇవాళ అదే చెప్తున్నా, కమాన్ నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయండి, తీసుకురండి. ఎట్లా మాట్లాడతామండి నువ్వు? కాళేశ్వరంకు నేషనల్ ప్రాజెక్ట్ ఇజ్జదా ఏమన్నాడు? ఇజ్జత్ పోతుంది అంటావు. ఇలా పోలవరం కొట్టుకపోయింది కదా డయాఫ్రామ్. మరి మీ కేంద్రం ఇంజనీర్స్ ఉంటారా? మీరే డబ్బులు ఇచ్చిండ్రు, వాష్ అవుట్ మొత్తం కొట్టుకపోయింది. అప్పుడప్పుడు మేము అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడాము. యాక్ట్ ఆఫ్ గాడ్ ఉంటుంది, ఎవరి చేతిలో ఉండదు కొన్ని సందర్భాల్లో పట. నేను మొన్న కూడా ఎక్కడో చెప్పినాను, మిడ్ మానేర్ ఆ రోజు కొట్టకపోతే గంగుల కమలాకర్ గారు, ఈటా రాజేందర్ గారు, మేమందరం పేట నిలబడ్డాం. మేము ఈ రాజగోపాల్ రెడ్డిను కోమటిరెడ్డి బ్రదర్స్ మేము ఒక మాట అనలేదు. ఎందుకు అనలేదంటే యాక్ట్ ఆఫ్ గాడ్. ఆ సిరిసిల్లలో విపరీతమైన అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్ వచ్చింది, 3 hours. ఆ నీళ్ళు వచ్చిపోయింది. మళ్ళీ రిపేర్ చేయించినాం, మళ్ళీ నీళ్ళు ఇచ్చినాం. ఎప్పుడు మేము పొలిటికల్ యాంగిల్ చూడలేదాన్ని. కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడిండా దాని మీద? కేటీఆర్ ఎప్పుడైనా మాట్లాడిండా? ఎన్డీఏసీ వచ్చిందా? మొత్తం వాష్ అవుట్ అయింది వాళ్ళు కట్టింది. ఎందుకు కారణం? యాక్ట్ ఆఫ్ గాడ్. మీద అప్పర్ మానేర్ రీజియన్ విపరీతమైన వర్షం పడ్డది, 3 గంటలు. నేచురల్ కెలామిటీ, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మా లీగల్ లాంగ్వేజ్లో. కాబట్టి మళ్ళీ చివరిగా బండి సంజయ్ గారు మంచిగా ముంబైకి పోండి, ఫడ్నవీస్ గారి దగ్గర కూర్చోండి, 152 మీటర్స్కి పర్మిషన్ తీసుకురండి, తుమ్మిడిహట్టికి నేషనల్ స్టేటస్ పట్టుకురండి, తుమ్మిడిహట్టి టు మన ఎల్లంపల్లి వరకు. మీ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి గారికి పాపం పైసలు లేవు, కాబట్టి ప్రయత్నం చేయండి, మంచిది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. చాలా వివరంగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటువంటి ఒక రీతిలో మా గౌరవనీయ మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మాట్లాడినారు. అదేవిధంగా మా వినోదన్న అయితే ఓ పెద్ద ఛాలెంజే ముందు పెట్టిండు. మరి వాళ్ళు నిద్రపోరో తెలియదు. ఇది ఎక్కడ కొత్త పంచాయతీ పెట్టిండు, నేనేదో విమర్శిస్తాను, ప్రాజెక్ట్ కట్టమంటాడా అని చెప్పని, కొత్త ప్రాజెక్ట్ కట్టమంటాడా అని చెప్పని ఛాలెంజ్ పెట్టిండు వినోదన్న. మరి బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూద్దాం. దాంతోపాటు ఓ 2-3 విషయాలు నేను మీడియా ద్వారా ప్రజలందరికీ పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. నిన్న భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, పార్లమెంట్ సభ్యులు, వికసిత సంకల్ప సభ, వికసిత భారత్ సంకల్ప సభ, సంథింగ్ లైక్ దట్, భారత వికసిత సంకల్ప సభ, ఒక పెద్ద సభను ఆయన ఆర్గనైజ్ చేసుకున్నారు. ఆర్గనైజ్ చేసుకొని దాంట్లో మాజీ గవర్నర్ గారు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, హూస్ హూ ఆఫ్ బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా మీటింగ్లో ఉన్నది. ఇది నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కడు లేడు అందులో, బండి సంజయ్ లేడు. మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంతా మీటింగ్లో ఉంటుంది, ఒక్కడు మాత్రమే ఆ మీటింగ్లో లేదు, అది బండి సంజయ్ గారు. రెండోది, ఇంకొక సంఘటన మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో కాళేశ్వరానికి సంబంధించి
కమిషన్ వాళ్ళు పిలుపునిచ్చినప్పుడు వారు నోటీస్ ఇచ్చినప్పుడు ఈటెల రాజేందర్ గారు చాలా స్పష్టంగా ఆ కమిషన్ ముందు కావచ్చు, బయటకు వచ్చి టీవీ ముందు కావచ్చు, లేకపోతే వివిధ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా 2-3 విషయాలు చెప్పారు. ఇది క్యాబినెట్ అప్రూవల్తో కట్టిన ప్రాజెక్టు. కాళేశ్వరం ఉత్తర తెలంగాణకే కాదు, తెలంగాణకే వరదాయనిగా మిగిలిపోయింది. కాళేశ్వరం వల్ల ధాన్య ఉత్పత్తి పెరిగిపోయింది, రైతుల జీవితాలు బాగుపడ్డాయి అని చెప్పని బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి ఈటెల రాజేందర్ గారు చెప్పినటువంటి ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకొని నేను మాట్లాడేటువంటి అంశాలను దయచేసి శ్రద్ధగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఇట్లా ఉంటే బండి సంజయ్, రేవంత్ రెడ్డి రామచిలుకగా బండి సంజయ్ మారినట్టుగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి మీట నొక్కుతాడు, తోలుబొమ్మ లెక్క బండి సంజయ్ ఎగిరి పడుతున్నట్టుగా మాత్రమే నిన్న మాట్లాడింది తప్ప ఇంకొకటి లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఒకటి, ఈటెల రాజేందర్ గారి మీటింగు మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంటే మీ టీవీలు పేపర్లు అన్నీ ఫ్రంట్ పేజీలో న్యూస్ పెడతాయి, సగం కాలమ్స్ రాసి పడేస్తాయి. పక్కన నా వార్త కూడా రావాలా అని చెప్పని ఆ స్పేస్ మేనేజ్మెంట్ కోసం చిల్లర డ్రామాలు ఆడినరా, మొత్తానికి ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టినరు. అది ఆ మీటింగ్ను నలిఫై చేసేటువంటి ఒక ప్రయత్నం. రెండవది, సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని నిన్న చిలక పలుకులు పలికిండు బండి సంజయ్ గారు. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే వీఆర్ రెడీ, పార్టీ ఈజ్ రెడీ. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే పార్టీ అంతా ఏ ఎంక్వైరీలైనా పెట్టుకొని ప్రజల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరదాయిని లెక్క నిలబడ్డది కాబట్టి ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా, ఎన్ని హెరాస్మెంట్లు చేసినా రైతుల కోసం మేము కొట్లాడతామని చెప్పని పార్టీ రెడీగా ఉన్నది. మరి ఈ దీంట్లో ఆల్రెడీ నోటీసులు ఎదుర్కొన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా సిబిఐ ఎంక్వైరీ వస్తాయి కదా. ఈటెల రాజేందర్కు సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న తర్వాత సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నవాడిని పార్టీ అధ్యక్ష పదవి ఎట్లా చేస్తారు, తప్పిస్తారు కదా అని చెప్పని అదొక రెండో కుట్రకోణం. ఒకటి, మీటింగ్ స్పేస్ రావద్దు, మీడియాల కవరేజ్ రావద్దు, తనది కూడా సమానమైన కవరేజ్ రావాలా. ఒకవేళ ఈటెల రాజేందర్ తనన్నట్టుగానే సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే, ఈటెల రాజేందర్ కూడా సిబిఐ కేసులో ఇంప్లికేట్ అయినట్టయితే ఈటెల రాజేందర్ బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడు అవుతాడు. నా కుర్చీకి నేను మళ్ళీ ఆ కుర్చీ మీద కూర్చోవడానికి నాకు పోటీ ఉండదు, ఈటెల రాజేందర్ని ఇట్లనే తప్పిస్తున్నది రెండో కుట్ర. మూడో కుట్ర ఏంటి అంటే, ఊరంతా ఒక దారి అంటే ఉలిపికట్ట ఒక దారి. తెలంగాణ అంతా అట్టుడికిపోతా ఉంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆగమాగం అయిపోతూ ఉన్నారు. ఇవాళ ఈ బరకచెర్ల అని చెప్పని ఒక అడ్డమైన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కడతా ఉన్నాడు. మా గోదావరి నీళ్లు ఎత్తుకపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా బతుకులు ఎట్లా అని చెప్పని రైతులు ఆగమాగం అవుతుంటే వాళ్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి మద్దతుగా అన్నట్టుగా నిన్న బనకచెర్ల గురించి ప్రశ్నలు వేసింది మీడియా వాళ్ళు. ఇంకా బనకచెర్ల సంగతి ఏంటంటే నేను అది మాట్లాడా అని చెప్పని పక్కకు పడేసి నేను కాళేశ్వరము సిబిఐ అని చెప్పని మాట్లాడు. ఏమర్థమవుతామని చెప్పండి. బనకచెర్ల మీద చర్చ రావద్దు, సిబిఐ కేసు ఈటెల రాజేందర్ మీద రావాలా, బీజేపీ అధ్యక్ష పదవికి రావద్దు, ఆ మీటింగ్ కొలాప్స్ అయినట్టుగా కనబడాలన్నట్టు ఒక చిల్లర మనస్తత్వం. ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఒక జాతీయ పార్టీకి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసిన ఒక చిల్లర ప్రయత్నానికి రేవంత్ రెడ్డి రిమోట్ ఎత్తితే ఎగిరిపడేటువంటి ఒక తోలుబొమ్మ లెక్క, రేవంత్ రెడ్డి రామచిలుక లెక్క బండి సంజయ్ గారు నిన్న వ్యవహరించిన ఒక తీరు నాకు అనిపించింది. నిన్న ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే తలిపాలు దాగి రొమ్ముగుద్దుడు అంటే గిట్లనే ఉంటుందేమో. గోదావరి నీళ్ళు దాగి పెరిగిండు ఆయన, కరీంనారాయణే కదా. గోదావరి నీళ్లు దాగి పెరిగినోడు గోదావరి నీళ్లు చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతున్నాడంటే ఆగమేఘాల మీద పార్లమెంట్ సభ్యుడై ఉండి అక్కడ ప్రజాప్రతినిధి ఉండి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏం రేవంత్ నిద్రపోతున్నావా, ముఖ్యమంత్రివా, నువ్వు కంత్రివా, నిద్రపోతున్నావా, ఆ చంద్రబాబు నాయుడుకు నీకు ఇద్దరికి దోస్తానంటే చూసుకోరు కానీ మా నీళ్ళంతో ఎత్తుకపోకుండా నువ్వు ఇమీడియట్గా బనకచెర్ల గురించి మాట్లాడతావా, కాళేశ్వరం గురించి మాట్లాడతావా? ఇది తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటువంటిది. అది గోదావరి తల్లి ఏడుస్తుంది ప్రతి సంవత్సరం. వీళ్ళు ఆరతి పీరతని ఇస్తారు అక్కడ. మరి ఎందుకు ఇస్తారో ఆరతులు? ఆ గోదావరి తల్లి ఏడుస్తూ ఉంది. అలా ఇటువంటి చెత్తగాళ్ళందరినీ కూడా మేము ఇలా ఎంపీలుగా, శాసనసభ్యులుగా బీజేపీ నుంచి ఎన్నుకుంటే ఇలా గోదావరిని కూడా దొంగతనం చేస్తూ ఉంటే కనీసం దాని గురించి కూడా రక్షకు రావట్లేరు అని చెప్పని ఇవాళ గోదావరి తల్లి ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి, అక్కడ ప్రజలు ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి. ఇది నయవంచన, దగ, మోసం. మూడో విషయం ఏంటంటే, మేడిగడ్డ ఇవాళ మార్బీ బ్రిడ్జ్ అహ్మదాబాద్లో కూలిపోయింది. ఇట్స్ ఆల్రెడీ రెస్టోర్డ్. మార్బీ బ్రిడ్జ్ కూలిపోయింది, ఆల్రెడీ రెస్టోర్డ్. అయోధ్యలో రామ మందిరానికి లీకులు వచ్చినాయి, దాన్ని కూడా నీళ్లు మొత్తం కారిపోయింది. మనం చూసినాం ఓపెనింగ్ అయిన తర్వాత.
ఆడేం సిబిఐ విచారణ లేదు, లేకపోతే వాటిని పడవబెట్టలేదు. మొత్తం లక్షల ఎకరాలకు నీళ్లు అందించేసి తెలంగాణకు వరదాయినిగా మారిన ఒక ప్రాజెక్టు ఒక 2 పియర్స్లో రిపేర్కి వస్తే, క్రాక్స్ వస్తే, ఒక కరీంనగర్ మంత్రిగా ఉండి కరీంనగర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉండి ఇమీడియట్గా ఆ ప్రాజెక్టును రిపేర్ చేయించి రైతులకు అందుబాటులో చేయాల్సిన కనీస సోయి లేకుండా చిల్లర మల్లరగా కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే ప్రయత్నం చేసినాడు. ఎంత సిగ్గు అనిపించింది మాట్లాడుతుంటే. నాకు అనిపించింది ఎట్లా లీడర్లు అవుతారు వీళ్ళంతా, ఎట్లా లీడర్లు అవుతారు వీళ్ళు. పోలవరం కొట్టుకపోయింది, మనందరికి ఎరికే కదా. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత పోలవరం కొట్టుకపోయింది. అది కూడా అడ్డమైన కన్స్ట్రక్షనో మరి డిజైన్ లోపమో మొత్తానికి ఏదో కొట్టుకపోయింది. కొట్టుకపోయిన తర్వాత ఎవరు కూడా సిబిఐ విచారణ జరపాలని చెప్పని అడగల. ఏ ఎన్డీఎస్ఏ కూడా అక్కడికి వచ్చి పోలవరం డ్యామ్ ఎందుకు కొట్టుకపోయింది, డిజైన్ లోపమైంది, కాంట్రాక్టర్ లోపమైంది, ఎవరెవడు ఏం కమిషన్లు దొబ్బిండు అని చెప్పని ఎవడు కూడా విచారణ చేయలే. ఎందుకంటే దొందే అక్కడ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఎవడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా పోలవరంకి జాతీయ హోదా వస్తుంది, ఇప్పించింది బీజేపీ, ఇచ్చింది బీజేపీ. కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితేనట తప్పైంది అని చెప్పని ఎకసెక్కాలు ఆడుతూ ఉన్నాడు నిన్న బండి సంజయ్ గారు. న్యాయమా బండి సంజయ్ గారు? న్యాయమా? మీరు పోలవరం కొట్టుకుపోయిన దానికి జాతీయ హోదా వస్తే తప్పులేదు, కానీ కాళేశ్వరం మొత్తం తెలంగాణ రైతాంగం భవిష్యత్తు మార్చినటువంటి ఒక 2 పిల్లర్స్ మాత్రమే, 85 పియర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద బ్యారేజ్లో ఒక 2 పియర్స్కి రిపేర్లు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే అవి రిపేర్లు చేయకుండా దానికి నువ్వు అట్లెట్లా జాతీయ హోదా ఇస్తా అని చెప్పని ఎకసెక్కాలు ఆడతాడు. జాతీయ హోదా ఇవన్నీ మంచిదైంది అనేటువంటి ఒక రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఇస్తే మంచిదట, ఇక్కడ ఇవ్వకపోతే కూడా మంచిదట అంటూ మాట్లాడితే ఇది కూడా తల్లిపాలు దాగి రొమ్ముగుదినట్టు కాదా? ఇది నయవంచన కాదా? ఇది దగా కాదా? ఇది మోసం కాదా? మీరు నాయకులై ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి పాల్పడడం అంటే మీ చిల్లర రాజకీయాల కోసం ఇవాళ ఈ ప్రాంతానికి విఘాతం కలిగించే విధంగా ఒక ప్రాజెక్టును రిపేర్ చేయించకుండా జాతీయ హోదా అట్లెట్లిస్తారు అని చెప్పని నువ్వే మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలా? లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక బీజేపీ పెద్దలు ఏం మాట్లాడాలా? ఇది నయవంచన అనే ఒక విషయం వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. చాలాసార్లు చూస్తాం మనం, కేంద్రంలో మంత్రులైనటువంటి ఒక లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, లేకపోతే మన వెంకయ్య నాయుడు గారు, లేకపోతే మన బండారు దత్తాత్రేయ గారు, వెనవద్దే దే ఆర్ ద మినిస్టర్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు పట్టుకొచ్చుకుంటారు. పర్టికులర్గా రైల్వే మినిస్టర్లు అయితే విపరీతమైన నిధులు, పట్టణ శాఖ మంత్రులు ఉంటే విపరీతమైన నిధులు పట్టుకొచ్చుకుంటారు. ఈ సన్నాసి ఆలోచన ఏంటంటే కాళేశ్వరం జాతీయ హోదా అడిగితే కూడా తప్పనేటువంటి రీతిలో ఒక భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ ఇవాళ కేసీఆర్ గారి పైన, కాళేశ్వరం పైన దాడి చేస్తున్నట్టుగా పరిస్థితి. వాళ్ళేమో వాళ్ళ రాష్ట్రాలు బాగుపరుచుకుంటారు, మీరేమో రాష్ట్రాలు అధోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతూ ఉన్నాను. ఇకపోతే ఒక 2 ముఖ్య విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేట ఒక ప్రయత్నం చేస్తున్నా. కాళేశ్వరం ఏటీఎం అని చెప్పని నరేంద్ర మోడీ గారు అన్నారు, మనకు కూడా ఎరికేది, దాన్ని మళ్ళా అన్నాడు ఆయన. మరి రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాను కూడా అన్నాడు కదా. నరేంద్ర మోడీ గారు పలు సందర్భాలలో రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అని చెప్పని అన్నాడా అనలేదా? బండి సంజయ్ గారు మీరు చెప్పండి. నరేంద్ర మోడీ గారు కాళేశ్వరం మీద అన్న మాట గుర్తొచ్చింది నీకు, రేవంత్ రెడ్డి మీద ఆర్ఆర్ ట్యాక్స్ అన్న మాట నీకు ఎందుకు గుర్తు రావట్లేదు బండి సంజయ్? ఇది ఎట్లా న్యాయం అయితే చెప్పండి. అంటే రేవంత్ రెడ్డికి రక్షకుడు నువ్వేమన్నా? రేవంత్ రెడ్డి రామచిలుకవా నువ్వేమన్నా షీల్డా రేవంత్ రెడ్డికి ఏమన్నా? ఒక్కసారి నేను రాత్రి నుంచి దొలాడుతా ఉన్నా, బికాజ్ వెన్ ఐ మేకింగ్ దిస్ స్టేట్మెంట్ ఐ వాంటెడ్ టు బి లిటిల్ మోర్ అథెంటిక్. ఎక్కడన్నా బీజేపీకి చెందినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి పైన సిబిఐ విచారణ జరగాలనో, ఈడీ విచారణ జరగాలనో, రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు అవినీతి పనులపైన ఒక్క మాటన్నా ఎవరన్నా మాట్లాడినరా అని చెప్పని రాత్రంతా కూర్చొని దొలాడినా. ఏ టూల్స్ చూసినా, గూగుల్ చూసినా, ఇవి చూసినా అవి చూసినా ఎక్కడా కనబడతలా. సిగ్గు ఎగ్గు లేదు ఈ